నమస్తే. ప్రస్తుతం మనతో పాటు చీకోటి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. మొన్న ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించి ఒక సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక సీఎం స్థాయి వ్యక్తి ఒక స్టేజ్ మీద ప్రజలు చూస్తున్న పరిస్థితుల్లో వ్యాఖ్యలు సోషల్ మీడియా మీద చేసిన వ్యాఖ్యలు గాని భాష ఎంతవరకు కరెక్ట్? అసలు రాంగ్. కాంగ్రెస్ వాళ్ళ కల్చర్ ఏడుందండి? కల్చర్ ఉందా? వాడుకొని వదిలేసే రకంలో కాంగ్రెస్, వాడుకొని వదిలేసే పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి మంచిగా ఆ నీళ్లు బాగా అబ్బినాయి. ఏరు దాటంగానే తెప్ప తగిలేసే రకం. ఒకప్పుడు హీరోగా అయిండు అంటేనే రేవంత్ రెడ్డిని వచ్చింది పబ్లిక్ లో రీచ్ అయ్యారు అంటేనే సోషల్ మీడియా వల్ల. ఇవాళ మంచి గట్టు మీద ఉన్నారు, నేను రాజాసనం మీద కూర్చున్నా, సింహాసనం మీద కూర్చున్నా కాబట్టి వీళ్ళని తొక్కుదాము. ఎందుకంటే వాళ్ళ ఛానల్ కొన్ని చాలా మటుకు యాంటీ అయినాయి. పబ్లిక్ లో రీచ్ ఉన్న ఛానల్ యాంటీ అయినాయి. ఎందుకు యాంటీ అయినాయి? ప్రజల పక్షాన పోరాడుతున్నారు. మీరు చేసే తప్పులని నిలదీస్తారు. ఈ నిలదీసంగానే నాకు డైజెస్ట్ అవుతలేదు, బర్దాష్ అవుతలేదు. ఆ ఛానళ్లపై నియంత్రించాలి, యూట్యూబ్ లో బ్యాన్ చేయాలని ఒక దురాలోచనతో ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అందరు గమనిస్తున్నారు. మీ ప్రభుత్వం వైఫల్యాలు గమనిస్తారు. మీ ప్రభుత్వ వైఫల్యాలు అందరికీ తెలుసు. రానున్న రోజులలో మీరు ఇంకా ఘోరమైన పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు. ఇట్లాంటి దుస్సాహసమైన నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. అంటే ఆ ట్యూబ్, ఈ ట్యూబ్, గొట్టాలు అంటే ఈ రకమైన భాష ఒక సీఎం స్థాయి వ్యక్తి నుంచి ఆశించిందేనా అంటే ప్రజలకి? ఆయన సీఎం అవుతాడని ఎవరు కళలో కూడా ఊహించలే. ఆయన ఏదో మాస్ నుంచి వచ్చినాడు. గొట్టాలు గిట్టాలంటే వాళ్ళకి ఉన్నది లోపల ఉన్నది అక్కిండు. ఇన్ని రోజులు యాక్టింగ్ చేసిండు. నేను ప్రజల బీఆర్ఎస్ దోసుకున్న సొమ్ము బయటికి తీస్తా, అది చేస్తా అని ప్రజలను మబ్బు పెట్టిండు, నమ్మించిండు, మోసవించిండు, వంచిండు, అన్ని చేసిండు. ఇలా కాదు, బీఆర్ఎస్ వాళ్ళకి అమ్ముడు వేరు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటే. క్లియర్ కట్ తెలుస్తుంది. అదేం చర్యలు కూడా లేవు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఉన్న భూములు బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది కూలగొట్టిరని నేను అడుగుతున్నా. ఎంత కమ్ముడు పోయినామని అడుగుతున్నా. చేయరు. ఇట్లాంటి నిలదీసే ఛానళ్ళు ఉన్నాయి. ఇవాళ ఓకే టీవీ లాంటి ఛానళ్ళు ఉన్నాయి, లెజెండ్ ఉన్నాయి. అన్ని ఉండే వరకు బర్దాష్ అవుతలేదు. ఇది తొక్కుదామనే ఒక ప్రయత్నం. కానీ ప్రజలు ఊరుకోరు. యూట్యూబర్స్ ప్రజలకి దగ్గరగా ఉన్న ఛానళ్ళు ఇలా మెయిన్ స్ట్రీమ్ కంటే ఎక్కువ యూట్యూబ్. ఇప్పుడు ఇంకొకటి అంటే ఈ హైడ్రాకి చట్టబద్ధీకరణ ఇస్తారు ఖచ్చితంగా అని చెప్పి వచ్చే అక్టోబర్ సెషన్ ఏదైతే అసెంబ్లీ సెషన్‌లో బద్ధీకరణ ఇస్తాము. 500 మంది స్టాఫ్ ఇస్తారంట హైడ్రాకి. మరి ఎంతవరకు కరెక్ట్ అండి? దేని గురించి ఇదంతా? అంటే పేదల పక్షాన కొట్లాడడానికా? పేదల్ని నాశనం చేయడానికా? పేదలను నాశనం చేయడానికి ఈ హైడ్రా అనేది ఒక ఆయుధం లెక్క పెట్టుకోరు. ఎవరైతే వినారో, ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నాయో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ప్రయత్నం. కానీ ఇందులో బలయ్యేది అమాయక ప్రజలు. ఇవాళ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు నాలాల మీద ధనాధన వచ్చి హైడ్రా కూలగొడుతుంది. ఒకటే చెప్తున్నా, వాళ్ళకి పునరావాసం కేంద్రం ఏర్పాటు చేయండి, వాళ్ళకి ఆల్టర్నేట్ అకామిడేట్ చేయండి. ఇవాళ వయోవృద్ధులు ఉంటారు, మహిళలు ఉంటారు, రోగాల బారిన పడ్డోళ్ళు ఉంటారు. ధనాధన వచ్చి కూలగొట్టి ఇంట్లో తన ఫర్నిచర్, టీవీ లాంటి వస్తువులు కూడా డ్యామేజ్ చేసే పరిస్థితి. ఎందుకు? ప్రజలపై నీకు ఎందుకు అంత కోపం? నేను ఓట్లేసి గెలిపించినందుకు కోపమా? వాళ్ళకి అకామిడేట్ చేయండి. ఎన్నో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, వేల ఇల్లులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నో డబుల్ బెడ్రూమ్ వేల ఇల్లులు బీఆర్ఎస్ చిన్న స్థాయి నేతలు కబ్జా చేసుకొస్తారు గత ప్రభుత్వంలో. వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళని ఖాళీ చేయించి ఖాళీగా ఉన్న స్థలాలను, ఖాళీగా ఉన్న ఫ్లాట్లని వీళ్ళకి అకామిడేట్ చేయండి. పేద ప్రజలపై చిన్న చూపు ఎందుకు మీకు? ఓట్లేసి గెలిపించినందుక? ఒకటి ఇద్దరు శాసనసభ్యులు నిన్న ఇటీవల కొట్టుకున్న గొడవలు కానీ ఏదైతే రౌడీల్లాగా దాడులు చేసుకోవడం కానీ ప్రతి దాడులు కానీ ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ఇద్దరు శాసనసభ్యులు ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఇద్దరు. ఇప్పుడు వాళ్ళు రౌడీలే కాదని ఎవరు అంటున్నారు? వాళ్ళు ఎప్పుడైనా ప్రజల పక్షాన ఈ రౌడీజం చూపించారా? ప్రజల పక్షాన పోరాడిరా? లేదు కదా. కాంగ్రెస్ అంటారు, బీఆర్ఎస్ అంటారు. అసలు ప్రజలకే అర్థమైతే వాళ్ళు ఏ పార్టీలు అని. ఒక పార్టీలు ఉన్న వాళ్ళు కొట్టుకుంటే మరి వాళ్ళ సుప్రీం చెప్తున్నారా? కేసీఆర్ చెప్తున్నారా? కాదు. ఇప్పుడు గాంధీ యాక్చువల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన చెప్తాడు నేను లేదని, కానీ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. ఈయన సంగతి తెలిసిందే. అడుక్కొని వచ్చిండు, అడుక్కొని బతిలాడుకొని ఆత్మహత్య చేస్తాను బ్లాక్మెయిల్ చేసుకొని వచ్చినాడు. ఈ పార్టీలే దొంగ పార్టీలు. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ లుచ్చా పార్టీలు ఇవి. వీళ్ళని నమ్ముకుంటే ప్రజలకి శటకోపమే. ప్రజలు ఇవాళ గ్రహిస్తున్నారు ఇవాళ. ఈ ఇష్యూని మొత్తం కూడా డైవర్షన్ అంతా కూడా సెటిలర్స్ మీదకి గెంటేసారు. అంటే సెటిలర్స్ ఇక్కడ ఎందుకున్నారు, నేను తెలంగాణ వాడిని, ఈ రకమైన విభేదాలు క్రియేట్ చేసి గొడవలు క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. మరి ఎట్లా సెటిలర్స్ అందరూ కూడా ఇప్పుడు కోపం మీద ఉన్నారు? డెఫినెట్ గా ఇది భారతదేశం. ఎవరికి ఎక్కడైనా పోయి బతికే హక్కు ఉంది. నువ్వోడివి రాబోయే చెప్పండి నీకు సెటిలర్స్ అని. ఈ విషయంలో నేను అవుట్రైట్ గా సెటిలర్స్ సపోర్ట్ చేస్తా. వాళ్ళు ఇక్కడ పుట్టిన సెటిలర్స్ ఉన్నారు, ఇక్కడ పెరిగిన సెటిలర్స్ భారతదేశమే కదా.
ఇప్పుడు మనం ఎక్కడన్నా ఉంటలేం కదా, ఎవడన్నా ఎక్కడన్నా ఏమైనా హైదరాబాద్ కి కానీ తెలంగాణకి పాస్పోర్ట్ ఉందా సపరేట్? లేదు కదా. ఏమైనా పర్మిట్ కావాలన్నా, వీసా కావాలన్నా? తెలివిలేని మాటలు. అతి ఎన్నడే గుర్రం ఎక్కడో గుర్రం ఎక్కితే ఏదో అయిందంటారు తెలుసు కదా, ఆ సామెత ఉంది. అట్లనే ఉన్నది మరి పరిస్థితి. త్వరలోనే రేవంత్ దిగుతాడు అనేసి ఒక చర్చ నడుస్తుంది, మరి నిజమేనా? చూస్తురు కదా, ప్రజలు ప్రజలు దిప్పుతారేమో. డెఫినెట్ గా ఇట్లనే పోతే ప్రజలు దిప్పుతారు ఓ రోజు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.